ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఇక ఒక వ్యక్తి తన జీవితంలో అంతా కోల్పోయి నా వల్ల కాదు అని చేతులు తేలేసినప్పుడు సరిగ్గా అప్పుడే ఆ దైవం తన మహిమ మొదలు పెడుతుంది. ఇక సరిగ్గా ఈ ఆగస్టు 15, 16, 17, 18 తేదీల తర్వాత నుంచి తులారాశి వారి తలరాత పూర్తిగా మారబోతుంది. ఇది నేను చెబుతున్న మాట కాదండి, గ్రహాల గతి మారుతున్న స్పష్టమైన సంకేతం ఇది. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని కృంగతీసిన అవమానాలు కన్నీళ్లు కానీ అన్ని ఆవిరైపోయి అద్భుతమైన సమయం కూడా వచ్చేసిందండి. ఆగస్టు 15 నుంచి కూడా ఇక మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఆ అద్భుతం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఓం నమో శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక మీ మనసులో ఏదో తెలియని బరువు ఉంటుంది. ఇక ఒక ప్రశ్న మిమ్మల్ని లోపల నిరంతరం వెంటాడుతూ ఉంది. ఇక నా జీవితం ఇలాగే కొనసాగుతుందా, నాకు నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అని మీలో మీరే కృంగిపోతూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, ఆ మహాదేవుని సంకల్పం లేకుండా ఈ వీడియో మీ వరకు చేరదు. మీకు అంతా మంచి జరగడానికి ఆ మహాదేవుడే పంపించాడు. కాబట్టి వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు అయితే కాదండి. ఇది తులారాశి వారి జీవితంలో రాబోయే సువర్ణ కాలం. ఇక అద్భుతమైన విశ్లేషణ అండి. ఇక ఈ ఆగస్టు ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ చాలా బలంగా పనిచేసే రోజులు. మీరు ఇప్పటి వరకు ఎంతో భరించారు. ఎవరికి చెప్పుకోలేక ఒంటరితనం, నమ్మిన వారి చేత ఎదురైన నిర్లక్ష్యం, ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం రాని నిరాశజనకమైన పరిస్థితులు. బయటకు మీరు ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం నేను ఎక్కడ తప్పు చేశాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు. తులారాశి వారి జీవితంలో ఏది ముగియబోతుంది, ఏది కొత్తగా ప్రారంభం కాబోతుంది, ఎవరు మీతో నిలుస్తున్నారు, ఇక ఎవరు దూరం అవుతున్నారు, ఏ కీలక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాము. తులారాశి వారు ఈ ఆగస్టు 15 నుంచి కూడా మీకు అసాధారణమైన చారిత్రాత్మకమైన కాలాన్ని ఎదుర్కోబోతున్నారండి. ఇక అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను మౌనంగా భరించారు. ఎంతోమంది మిమ్మల్ని చిన్నచూపు చూశారు. ఇక మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని కాదండి, కేవలం మీ కాలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. కానీ ఈ ఆగస్టు 15 నుంచి కూడా పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ విధి ఎలా మారబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము వివరంగా. ఇక ఈ ఆగస్టు 15వ తేదీ తర్వాత తులారాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన వెలుగును తీసుకురాబోతున్నాయండి. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు, అలాగే బుధుడు మరియు గురువు కలిసి ఒకే రాశిలో ప్రయాణిస్తూ ఇక మీ జీవితంలో అద్భుతమైన సమయాన్ని తీసుకురాబోతున్నారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి అరుదైన కలయిక ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే ఈ తేదీల ద్వారా మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో ఎన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయండి. ఇక మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుంచి క్రమంగా దూరం కావడం మొదలవుతుంది. ఇక కొందరు ఎలాంటి కారణం లేకుండా విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దీన్ని నష్టంగా భావించకండి. ఇది మీ జీవితంలో చెడును తొలగించి మంచిని ఆహ్వానించే ఒక శుభ ఆరంభంగా అండి. ఇక ఒక దైవశుద్ధి ప్రక్రియ కూడా. ఇప్పటి వరకు మీ జీవితాన్ని ఎంతో భారంగా లాగుతూ వచ్చారు, కానీ ఇకపై అదృష్ట అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి. ఇక మీరు కలలో కూడా ఊహించని కొత్త దారులు మీ ముందైతే తెరవబోతున్నాయి. తులారాశి వారి మనసులో జరుగుతున్న మౌన యుద్ధం గురించి ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక తులారాశి వారు ఈ సమయంలో బయటకి చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పలేని పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఇక నేను తీసుకునే నిర్ణయాలు సరైనవే, ఇంత కష్టపడినా ఎందుకు సరైన ఫలితం రావడం లేదు అనే ప్రశ్న మిమ్మల్ని నెమ్మదిగా
అలసటకు గురి చేస్తూ ఉంటుంది. కానీ మీరు బలహీనం కాదండి. ఇక మీ బలం ఎప్పుడు కూడా ఇతరుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మీకోసం ఏమాత్రం మిగుల్చుకోలేకపోవడమే మీ మౌన బాధకు అస్సలు కారణం. ఈ దశలో మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒక మాట, ఒక చిన్న సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి అయితే రాబోయే గొప్ప మార్పు ముందుకు వచ్చే ఆత్మశుద్ధి దశ. ఇక గతం మిమ్మల్ని వదలకపోవడానికి మీ కర్మల సంకేతమే కారణం. మీరు ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా గతం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ఇక మీరు ఎప్పుడు మర్చిపోయారని అనుకున్న పాత బాధలు, దూరమైన ఇక మీ వ్యక్తుల జ్ఞాపకాలు పూర్తిగా కానీ కళలు ఇక ఈ రోజుల్లో మీలో బలంగా గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఇక మీరు ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం అయితే కాదండి. ఇక మీ తులారాశి వారి కర్మచక్రం ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన మలుపు దగ్గర చేరింది. ఇక గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా దాన్ని నుంచి ఇక తగిన పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. అందుకే విధి మిమ్మల్ని ఇక మళ్ళీ మీ ముందుకు అవే విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఆగస్టు 15వ తేదీ తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక గొప్ప పరిపక్వత రాబోతుంది. ఇక గతంలో మిమ్మల్ని ఏడిపించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా, అర్ధరహితంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇది కేవలం మీ మనసు మారడం కాదండి, ఆ దైవమే మీలో కలిగిస్తున్న ఒక అద్భుతమైన మార్పు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సమాజంలో చాలా భావాన్ని చూపిస్తుంది. ఇక ఎందుకంటే తులారాశి వారు తమ కర్మ ఫలితాల ముగింపు దశలో చేరుకున్నారు. మంచి చేసిన వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఇక అలాగే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితం ఖచ్చితంగా త్వరలోనే అందుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో తులారాశి వారికి పూర్వజన్మ నుంచి కూడా ఇక విడదీయరాని దివ్య అనుబంధం అనేది ఉంటుంది. ఇక మీరు గమనించారో లేదో, ఇక మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే ఇక ఏదైనా పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం కాపాడుతూనే వచ్చింది. ఇక ఈ 2026 సంవత్సరం ఆ దైవశక్తి మీ వెనకే మరింత బలంగా నిలబడుతుంది. ఇక మీరు దైవాన్ని తలుచుకోకపోయినా ఇక ఆ పరమాత్మే మిమ్మల్ని నిరంతరం కంటికి రెప్పలా గమనిస్తూనే ఉంటుంది. ఇక విచిత్రం ఏమిటంటే ఇక ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తిభావం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు కూడా ఇక మనసును దైవంతో తలుచుకోవడం, ఇంట్లో ఇక దీపం వెలిగించాలని భక్తి పాటలు లేదా మంత్రాలు వినిపించాలనుకుంటున్న అనుభవంలోకి వస్తారు. ఇక ఇది మీ ఆత్మ స్థాయిలో జరుగుతున్న అత్యంత పవిత్రమైన మార్పు. స్వామివారి కృప మీపై సంపూర్ణంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన లక్షణం మీలో స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటి అంటే ఇక ఎవరిని నమ్మాలో, ఇక ఎవరిని నమ్మకూడదో మీ అంతరాత్మే మీకు చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఒకవేళ మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నా సరిగ్గా ఆ సమయంలో ఆ దైవమే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుందన్నమాట. ఇక ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు కళ్ళకు కదలడం, ఇక ఆగిపోయిన డబ్బు మీ చేతికి తిరిగి రావటం వంటి అద్భుతాలు మీరు స్వయంగా కళ్ళారా చూస్తారు. మీకు రావాల్సిన న్యాయం మీరు ఎడమోహం పెట్టినా కూడా ఇక అడగకపోయినా మీ ఇంటి గుమ్మం తలుపు తట్టి మీ దగ్గరికి అయితే రాబోతుందండి. ఇక ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నలుగురితో మాట్లాడడం తగ్గిస్తారు. ఇక జనాల్లో తిరగాలన్న ఆసక్తి కూడా ఇక మందగిస్తూ ఉంటుంది. అయితే ఇది కేవలం డిప్రెషన్ కాదండి, ఇది మీ ఆత్మ మీతో నేరుగా మాట్లాడే పవిత్రమైన సమయం. తులారాశి వారు సాధారణంగా అందరికీ అన్ని వేళలా తోడుగా ఉంటారు, కానీ తమకు తాము తోడుగా ఉండటం మాత్రం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇది మిమ్మల్ని కొద్దిగా అంటే ఇక అందరికీ దూరంగా తీసుకెళ్ళి ఉంటుంది. ఇక మీరు మీ అంతరంగాన్ని ప్రశాంతంగా వినేందుకు ఇక మీ ప్రత్యేక ఏర్పాటు అనేది జరుగుతుంది. ఇక ఈ దశలో ఎవరి సలహా కూడా మీకు పూర్తిగా సరిపోదు. ఇక మీ నుంచి అంటే ఇక మీలో నుంచి అసలైన సమాధానం అనేది రావాలి. అందుకే ఈ రోజుల్లో మీ ఈ ఒంటరితనం ఒక శాపంలాగా కాకుండా ఒక రహస్య దివ్య వరంగా కూడా మీకు మారబోతుంది. ఇక పెద్ద సంఘటనలు ఏవి జరగకపోయినా మీలో లోతైన ఆలోచన, మార్పు అనేది మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని ఎంతో బాధించిన విషయాలపై
ఇప్పుడు మీలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. ఇక నేను ఇంతవరకు ఎందుకు ఇంతలాగా భరించాను, నా విలువను నేనే ఎందుకు తగ్గించుకున్నాను అనే ధైర్యమైన భావనలు ఇక బలంగా పుట్టుకు వస్తూ ఉంటాయి. ఇది ఎవరి మీదనో చేసే ఇక తిరుగుబాటు కాదండి, మీ స్వయం ప్రతిపత్తికి, మీ స్వాభిమానానికి దొరికిన అపూర్వమైన పూర్వజన్మ. తులారాశి వారి జీవితం ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా, కానీ ఇక ఒకసారి మొదలైతే ఆపలేని శక్తిగా మారుతూ ఉంటుంది. రాబోయే 3 రోజుల్లో ఇక అంటే విధి మీ తలుపు తట్టి అత్యంత కీలకమైన సమయం కాబట్టి ఈ రోజులు మీ జీవితంలో ఏదో సాధారణంగా గడిచిపోయాయని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశము, లేదంటే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అద్భుతమైన కాలం అండి ఇది. ఇక ఎవరో ఒకరు మాట మీ ఆలోచనను పూర్తిగా మార్చేయవచ్చు, లేదంటే ఒక చిన్న సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకదండి. ఇక నిశ్శబ్దంగా ప్రతి విషయాన్ని కూడా గమనించండి. ఇక విధి ఇప్పుడు మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఆర్పులతో కాదండి, ఇక సంకేతాలతో అండి. ఇక ఈ సంకేతాలను స్పష్టంగా గుర్తించే అద్భుతమైన శక్తి ఇప్పుడు తులారాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఈ సమయంలో సంబంధాల అసలు నిజస్వరూపం బయటపడే దశ కూడా నడుస్తుంది. కాబట్టి తులారాశి వారి జీవితంలో బంధాలు ఇప్పుడు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఇక మాటల్లో చిన్నదంతా ఇక స్పందనలో వచ్చే నిర్లక్ష్యం ఇక మీ మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటుంది. కానీ ఇదే మీకు దేవుడు ఇస్తున్న నిజం అండి. ఇక అసలు మీతో నిస్వార్థంగా ఎవరు ఉంటున్నారు, కేవలం వారి స్వార్థం అవసరం కోసం మాత్రమే మీ చుట్టూ తిరిగేవారు ఎవరు ఇప్పుడు పరస్పరం స్పష్టంగా బయటపడతాయి. ఈ సత్యం మీకు మొదట బాధ కలిగించినా కూడా ఇక తర్వాత భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే ఒక బలమైన కవచంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక సంబంధం కోల్పోవడం కన్నా ఒక తప్పును భ్రమను కోల్పోవడమే ఒక దశలో జరిగే అసలైన మరియు కొత్త లాభం, ఇక గొప్ప లాభం. ఇక ఒక కుటుంబంలో మీ మాటకు విలువ పూర్తిగా మారుతున్న అద్భుతమైన సమయం ఇది. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పేది పట్టించుకోని పరిస్థితులు అయితే ఉండవచ్చు. మీ ఆలోచనలకు చిన్నవిగా ఉండటం, మీ బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడం వంటి జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు మీ అభిమానానికి, మీ సహనానికి అన్న అసలైన విలువ వారికి తెలుస్తుందన్నమాట. ఇక అయితే ఈ మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఒక్కసారి మొదలైతే మాత్రం ఇక ఇది వెనక్కి తిరగదు. కుటుంబంలో మీ సరైన స్థానం మిమ్మల్ని అత్యంత బలపడే స్థానం కూడా అనండి. ఇక అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత అప్రమత్తత అవసరం. పెట్టుబడులు లేదంటే ఆర్థిక సూచనల విషయంలో ఈ సమయంలో ఈ నిజం కొంత బాధను కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే ఒక బలమైన కవచంలాగా మారవచ్చు. ఎందుకంటే ఒకే సంబంధం కోల్పోవడం కన్నా ఒక తప్పుడు భ్రమను కోల్పోవడమే ఈ దశలో జరిగే అసలైన మరియు గొప్ప లాభం. ఇక కుటుంబంలో మీ మాటకు విలువ పూర్తిగా మారుతున్న అద్భుతమైన సమయం ఇది. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పేది పట్టించుకోని పరిస్థితులు అయితే ఉండవచ్చు. మీ ఆలోచనలు చిన్నవిగా చూడటం, మీ బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడం వంటివి జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరు ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు మీ అభిమానానికి, మీ సహనానికి, మీ అభిమానానికి అలాగే ఉన్న అసలైన విలువ వారికి తెలుస్తుందన్నమాట. అయితే ఈ మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఒకసారి మొదలైతే మాత్రం వెనక్కి తిరిగి రాదు. ఇక కుటుంబంలో మీ సరైన స్థానం మళ్ళీ మీ అత్యంత బలపడే కాలం కూడా ఇదేనండి. ఇక అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత అప్రమత్తత అవసరం. పెట్టుబడులు లేదంటే ఆర్థిక సూచనల విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా లాభం వస్తుంది అనే ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు వస్తే
ఇక రావద్దు అని వాటిని వెనక్కి లాగే ఉన్న నిజాన్ని స్పష్టంగా చూడగలిగితే నష్టం నుంచి తప్పించుకోగలుగుతారు. తులారాశి వారు ఎప్పుడు కూడా ఒక స్థిరమైన విశ్వాసంతోనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణంగా మారుతుందండి. ఖర్చులు పెరుగుతున్నప్పుడు అనిపించినా కూడా అవసరం లేని అనవసరమైన ఖర్చులను కట్టడి చేయగలిగితే రాబోయే రోజుల్లో అద్భుతమైన అస్థిర ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోనే వస్తుంది. నెమ్మదిగా వెళ్ళినా సరే చాలా భద్రంగా ముందుకు వెళ్ళడమే మీకు ఎప్పుడైనా సరే మార్గం అన్నమాట సరైనది. ఈ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఒక సరికొత్త మలుపు అయితే రాబోతుంది. ఇది ఒక కొత్త బంధానికి ముగింపు కావచ్చు లేదా సరికొత్త ఆరంభం కావచ్చు. ప్రేమ విషయంలో ఒక దశ అత్యంత కీలకమైంది. కొందరి జీవితాల్లో ఒక పాత సంబంధం పూర్తిగా ముగింపు దశకు చేరుకుంటూ ఉంటుంది. అది తాత్కాలికంగా బాధాకరంగా అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తుకు అది అత్యంత అవసరమైన విడిపోవడమే అవుతూ ఉంటుంది. అయితే మరి కొన్ని జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్ళీ కదులుతుంది. ఒక చిన్న సందేశం కానీ ఒక ఫోన్ కాల్ లేదంటే అనుకోని కలయిక మీ మనసును మళ్ళీ కదిలిస్తూ ఉంటుంది. కానీ భావోద్వేగంతో కాకుండా సంపూర్ణ స్పష్టతతో ముందుకనేది వెళ్ళాలి. మీ ప్రేమ బంధంలో మళ్ళీ పాత తప్పులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈసారి మీ ఆత్మగౌరవాన్ని మీ విలువను మీరే గట్టిగా కాపాడుకోవాలి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు ఎందుకు నిలిచిన తులారాశి వారికి ఈ సమయంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేదంటే ఒక బంధం గురించి అయినా, లేదంటే ఇల్లు మారటం గురించి కావచ్చు, లేదంటే మొత్తం జీవిత దశను మార్చే నిర్ణయం అయినా ఉండవచ్చు. మీ ముందు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి చూడటానికి చాలా సులభంగా అనిపించే దారి, మరొకటి కొంచెం భయంగా అనిపించిన నిజమైన మార్పుకు గమ్యానికి దారి తీసే సరైన మార్గం. తులారాశి వారికి విధి ఎప్పుడు కూడా వారి సులభమైన దారి అయితే ఉండదండి. కానీ ఏ మార్గం అయినా కొంచెం కష్టం అనిపిస్తుందో ఆ మార్గమే చివరికి మీకు అత్యంత గౌరవాన్ని, శాశ్వతమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ అత్యంత శాశ్వతంగా మార్చబోతుంది. ఇన్నాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనుక నుంచి దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే అద్భుతమైన సమయం కూడా అండి. ఇది తులారాశి వారి జీవితంలో ఇప్పటికీ మీ ప్రగతిని ఇష్టపడని వారు చాలా మందే ఉన్నారు. వారు నేరుగా మీ ఎదురుగా నిలబడలేకపోయినా కూడా మీ మాటల్లో మరియు మీ చేతుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయండి. మీ అంతరాత్మ శక్తి విపరీతంగా పెరుగుతుంది అనటానికి ఇది స్పష్టమైన సంకేతం అన్నమాట. శత్రువులతో మీరు నేరుగా పోరాడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కాలమే స్వయంగా మీ పక్షాన నిలబడి వారికి మీ దారి నుంచి తొలగిస్తుంది. మీ గమ్యస్థానం ఇప్పుడు మరింత స్పష్టంగా ప్రశాంతంగా మారబోతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే శరీర ఆరోగ్యానికి మించి మీ మనసు ఆరోగ్యమే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశంగా మారబోతుంది. ఇప్పటికీ అలసట, నిద్రలేమి, ఏకాగ్రత వంటివి లోపించడం అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా బాహ్య కారణాల వల్ల వచ్చినవి కావు. లోపల మీరు దాచుకున్న భావోద్వేగాల ప్రభావం వల్లనే వస్తాయి. తులారాశి వారు తమ బాధను బయటకి ఎవరికీ చెప్పుకోకుండా ఎప్పుడు కూడా లోపలి దాచుకుంటూ ఉంటారు. అదే చివరికి శరీరానికి ఇలా సంకేతాలను మారుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మందుల కన్నా కూడా మౌనం, ప్రశాంతత మరియు కొత్త సమయం అనేది అత్యంత అవసరం. మీ మనసు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో మీ శరీరం కూడా అంతకంటే బలపడి మళ్ళీ ఉత్సాహంగా మారుతుంది. నిజానికి తులారాశి వారి జీవితం కూడా ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయింది కదా. అది మీరు అందరికీ ఎప్పుడు మంచి చేశారు, అందరికీ కూడా గుడ్డిగా నమ్మారు. కానీ చాలామంది మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం మొత్తానికి కూడా ఇప్పుడు సంపూర్ణంగా ముగింపబడింది.
కుటుంబంలో ఎదురైన అవమానాలు, ఉద్యోగంలో నిత్య అసంతృప్తి, చేతుల్లో చిల్లిగవ్వలేని దయనీయ పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు వెన్నుపోటు పొడిచి చేసిన మోసం, ఇవన్నీ కూడా ఒకే మనిషిలో జీవితంలో ఎందుకు జరుగుతాయండి? మీ ప్రశ్న ఎన్నో రాత్రులు మీ కంటి మీద కునుగు లేకుండా చేసి మీ మనస్సును తీవ్రంగా వేధించే ఉంటుంది. ఇక జ్యోతిష్యపరంగా పరిశీలిస్తే కనుక తులారాశి వారు గత జన్మలో చేసుకున్న కొన్ని గొప్ప పుణ్యాలు మరియు త్యాగాల వల్ల ఇక మీ జన్మలో మంచి ఫలితాలు పొందడంలో కొద్దిగా ఆలస్యం జరుగుతుందనే ఇక చిత్రం ఏమిటంటే, ఇక మీరు ఎవరినైతే ఆపదలో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆపద్బాంధవులాగా నిలబడ్డారో వాళ్ళే ఇక మీ క్రమేణా మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఎంతో వేధించారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది దురదృష్టం అయితే కాదు, మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరడానికి వచ్చిన సంకేతం. ఈ బాధలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా విరిసివేయడానికి రావండి, ఇక అంటే మిమ్మల్ని మరింత గట్టి వజ్రంలాగా చెందడానికే వస్తాయి. ఇక మీరు ఎంతగా కుంగిపోయారో అంతకంటే రెట్టింపు బలం మీరు తిరిగి పొందబోతున్నారు. మీరు గతంలో ఎంతో కోల్పోయారు, దానిని పదింతలు మీరు పొందే సువర్ణ సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైందండి. అయితే ఈ ఆగస్టు 15 నుంచి కూడా మీకు సమస్త కష్టాలను శాశ్వతంగా ముగింపు కార్డు అయితే పడబోతుంది. గతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు, తెలియని వ్యక్తులు లేదంటే మళ్ళీ మిమ్మల్ని వేధించే ఒక రకమైన పరిస్థితి కలలో కనిపించవచ్చు. ఇది మీ భయాలను ఇక ప్రతిబింబం కాదండి, ఇక మీ లోపల జరుగుతున్న అద్భుతమైన మార్పుకు సంకేతాలు. కొన్ని కళలు మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాయి, మరికొన్ని మీ అపారమైన ధైర్యాన్ని ఇస్తాయి. ఇక తులారాశి వారి ఈ సమయంలో ఇటువంటి కళను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఇక అవి మీ మనస్సులో మీరు నేరుగా మాట్లాడే దివ్యమైన భాష. మీరు వాటిని కొద్ది జాగ్రత్తగా గమనిస్తే మీరు జీవితంలో తీసుకోవాల్సిన తదుపరి నిర్ణయాలు దారి మీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలంలో ఇక మీలో ఆధ్యాత్మిక శక్తి పూర్తిగా మేల్కొనే అద్భుతమైన క్షణం ఆసన్నమవుతుంది. ఇంతకాలం మీరు దైవాన్ని ఏదో ఒకటి అడుగుతూ వచ్చారు, ఇక కానీ ఇప్పుడు ఆ దైవం మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కాపాడుకుంటూ వస్తుంది. ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే అకస్మాత్తుగా శివుని నామస్మరణ లేదంటే దైవనామం గుర్తుకు రావడం, రోజు కాసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చోవాలనిపించడం, జీవితంలో ఒక లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు, తాత్విక ఆలోచనలు రావటం వంటివి ఆధ్యాత్మిక మేలుకొలుపుకు మాత్రమే స్పష్టమైన లక్షణాలండి. ఇక ఇది ప్రతి ఒక్కరిలో లభించే సామాన్యమైన దశ కాదు. తులారాశి వారిలో సమయంలో ఆత్మశక్తి అత్యంత బలంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు కోరుకున్న దానికన్నా కూడా సరిగ్గా మీకు ఏది ఈ సమయంలో అవసరమో అదే మీ జీవితానికి వచ్చి చేరుతుంది. నా జీవితం కూడా ఇలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా మారిపోదా అనే ప్రశ్న ఎప్పుడు మీ మనసులో బలంగా తిరుగుతూ ఉండవచ్చు. దానికి సమాధానం ఒక్కటేనండి, ఇక ఎప్పుడు మీరు ఒకేలాగా ఉండరు, కానీ అది ఒక రోజుల్లో కూడా మారదు. ఇక మీరు ఈ సమయంలో తీసుకునే ఆలోచనలు కానీ మీ ధైర్యమైన వదిలేయాలి, ఇక ధైర్యంగా వదిలేసిన భయాలు కానీ మీరు ఎంచుకున్న నమ్మకాలే మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయిస్తాయి. తులారాశి వారి జీవితం చాలా నెమ్మదిగా అయినప్పటికీ కూడా మూలాలు వరకు కూడా బలంగా మారుతుంది. ఇక ఒకసారి దశ దాటితే ఇక మాత్రం మళ్ళీ ఎప్పటికీ కూడా పాత కష్టాలు జీవితం వైపు చూడాలనిపించిందండి. ఇక ఇది ఏమాత్రం కూడా ముగింపు కాదు, ఇక మీకు అసలైన మరియు శాశ్వతమైన ఆరంభం. సాక్షాత్తు మహాదేవుని కృప ఇక మీరు మీ జీవితంలో స్పష్టంగా అనుభవించే దశ ఇది. ఇక ఈ సమయంలో తులారాశి వారు దైవ సన్నిధి మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా అనుభవిస్తూ ఉంటారు. ఇక మీరు అడిగిన కోరికల కన్నా మీ భవిష్యత్తు ఏది నిజంగా అవసరమో అదే దారి మీ ముందుకు రాబోతుంది. ఇక మీ కొన్ని విషయాలు కొద్దిగా ఆలస్యం జరిగినట్లుగా అనిపించినప్పటికీ కూడా అన్నీ ఇక సరైన సమయానికి జరిగాయని మీకు అర్థమవుతుందండి. ఇక ఇన్నాళ్ళు మీ మార్గంలో అడ్డంకులుగా కనిపించిన పరిస్థితులు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా దాటి అవే తొలగిపోతూ ఉంటాయి. ఇక ఇది కేవలం అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్ళుగా ఓపికతో మోసుకుంటూ వచ్చిన అపారమైన సహనానికి, నమ్మకానికి సాక్షాత్తు దైవం ఇస్తున్న దివ్య ప్రతిఫలం. ఇక మహాదేవుడు కృప దశలో ఈ దశలో మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంగా నిలుస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో
కొన్ని పనులు మీరు తప్పకుండా దూరంగా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలను భావోద్వేగాలతో పడి ఎదురైన ఇచ్చిన మాటలు అన్నీ అవసరం లేని పెద్ద వాగ్వాదాలు అన్నీ కూడా మీకు పెద్ద నష్టాన్ని తెచ్చి పెడతాయండి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించి ప్రతిచర్య ఇవ్వటం కన్నా మౌనంగా ఉండటమే ఇప్పటికీ ఇప్పుడు చాలా మంచిది. తులారాశి వారికి ఈ దశలో ఓర్పే నిజమైన మరియు గొప్పమైన బలం. చిన్న పొరపాటు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కూడా కావచ్చు. అందుకే ఈ ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయాల్సిన సమయం అయితే ఇదేనండి. ఇది ఇప్పుడు ప్రయాణం బయటకి ప్రపంచాన్ని మార్చడం మీద కాకుండా మీ లోపలికి సాగే ఆత్మ సాధనపై ఉండాలి. బయట ప్రపంచానికి మార్చాలని ప్రయత్నించడం కన్నా ముందుగా మీ లోపల గందరగోళంగా ఉన్న భావాలను సర్దిదిద్దుకోవాలి. అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ రోజులో కనీసం 1 నిమిషం ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని మీ జీవితాన్ని ఒకసారి సమయంతో తలుచుకోండి. మీరు ఏం కోల్పోయారు, ఏం నేర్చుకున్నారు, మీకు మీదట మీ జీవితంలో ఏం కోరుకుంటున్నారో అన్నదాన్ని మనసులో స్పష్టంగా మాట్లాడుకోండి. ఇది కేవలం మొక్కుబడిగా ప్రార్థన కూడా కాదండి. మీ ఆత్మలో మీరు నేరుగా చేరుకునే పవిత్రమైన సంభాషణ. ఈ సాధారణ మిమ్మల్ని లోపల నుంచి వజ్రంలాగా బలపరుస్తూ ఉంటుంది. ఈ సమయంలో భయం, ఆశ, అవిశ్వాసం అనే 3 శక్తులు సమతుల్యత మీలో పడుతుంది. ఆశ మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తూ ఉంటుంది. విశ్వాసం మీ సరైన దారిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటుంది. మీ 3 శక్తులు సరిగ్గా సమతుల్యంగా ఉన్నప్పుడే తులారాశి వారి జీవితంలో అత్యంత సరైన దశలో సాగుతుంది. భయాన్ని మీ జీవితం నుంచి పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ దానిని మీపై ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆశలు గట్టిగా కాకుండా సంపూర్ణ విశ్వాసంతో కలిసి ఉంచండి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న ఒక అద్భుతమైన మార్పు నెమ్మదిగా అయినప్పటికీ కూడా చాలా స్థిరంగా మీ సొంతం అవుతుందని. ఇది ఎప్పటికీ కూడా ముగింపు అనేది కాదు, మీ శాశ్వతమైన మరియు దివ్యమైన ఆరంభం. ఈ దశ మీ జీవితంలో ఒక పాత కష్టాల అధ్యాయం ఎట్టికేలకు ముగిసిపోయి అద్భుతమైన వెలుగుల అధ్యాయం ప్రారంభం కావడానికి సంకేతం అండి. కానీ నిజానికి ఇది మీకోసం రాసిపెట్టిన ఒక కొత్త జీవితానికి తొలి పేజీ. ఇప్పటి వరకు ఎన్నో బాధలను భరించి తులారాశి వారి ఈ దశలో ఎప్పుడు ధైర్యంగా దాటితే ఎప్పటికీ పాత కష్టాల పరిస్థితి వైపు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా అయినప్పటికీ కూడా పూర్తిగా మారిపోయే మహా అద్భుతమైన సమయం అండి ఇది. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నారు అంటే మీ మనసులో ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించే ఉంటుంది. ఇది ఏదో సామాజిక రాశిఫలం కాదు, సాక్షాత్తు తులారాశి వారి జీవితంలో జరుగుతున్న పరీక్షల సంచలనం ముగింపు దశ ఇది అని మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి నొప్పి, పడిన ప్రతి కన్నిటి చుక్క దైవం లెక్కలోకి తీసుకుంది. మహాదేవుడు ఎప్పుడు కూడా కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ ఏ క్షణంలో ఎవరికి అన్యాయం చేయడు. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు శాశ్వతంగా వెళ్ళిపోవాలో, ఎవరు ఏ బంధం గట్టిగా నిలవాలో, ఏది ముగిసిపోవాలో అన్నీ కూడా స్పష్టంగా తెలియడం మొదలవుతుంది. మీదట మీరు విలువని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి. మీ మనసును ఏమాత్రం కూడా అర్థం చేసుకొని వారిని పట్టుకొని వేలాడడం మీ భవిష్యత్తును అభద్రతా భావంతో కాకుండా సంపూర్ణమైన నమ్మకంతోనే చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు తులారాశి వారి సాక్షాత్తు మహాదేవుడి దివ్య ఆశీస్సులతో మనసు ప్రశాంతంగా, ఆలోచనల స్పష్టత, జీవితానికి శాశ్వతమైన స్థిరత్వాన్ని రావడానికి ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన సాధన అవసరం. ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని చదవండి. మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. మీ కుటుంబం ఐశ్వర్యం, సంతోషం మరియు ప్రశాంతత చేకూరుతాయి. ఈ కాలంలో మీ మనస్సు గ్రహబలాన్ని ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతైనా అవసరం అవుతాయండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం కొద్దిసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రతి ఆదివారం సూర్య భగవానునికి ఆరోగ్యం సమర్పించడం వల్ల మీకు అపారమైన మానసిక ఫలం లభిస్తుంది. అలాగే ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం లేదంటే పసుపు రంగు కొమ్మును మీ దగ్గర ఉంచుకోవడం వల్ల గురుబలం విపరీతంగా పెరిగి మీ పనుల్లో వచ్చే సమస్త ఆటంకాలు తొలగిపోతాయండి. ఈరోజు మీ రాతను, మీ విధిని మీ చేతులతో మీరే పూర్తిగా మార్చుకోబోతున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అపారమైన దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది.